రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయి ఈ కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు తమ ప్రభుత్వం సుపరిపాలన అందించిందని పలు వేదికలపై ప్రకటిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు కొనసాగుతూ ఉండగా ప్రభుత్వం ప్రచారపరంగా మాత్రమే విజయవంతంగా ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యోగులు సంక్షేమ పథకాల నుంచి ప్రయోజనం పొందలేకపోతున్న లబ్ధిదారులు ఇలా 4 నుంచి 5 వర్గాల ప్రజలు తీవ్ర ఆవేదనలతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతూ ఉండగా గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది. అంగన్వాడీ సిబ్బందికి వేతనాల పెంపు, పెండింగ్ బకాయిలు ఇప్పటికే సమస్యగానే ఉన్నాయని వారు చెబుతున్నారు. విద్యార్థుల సైతం మంత్రులు నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించగా పోలీసులు లాఠీ చార్జీలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగ సంఘాలు తమ పిఆర్సీ బకాయిలు, సిపిఎస్ రద్దు హామీపై ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా అనేక మంది అర్హులు పక్కన పడివేయబడ్డారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరాశనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తూ తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని బాధితులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు అన్ని బాగున్నాయని చెప్పడం ప్రజల్లో మిశ్రమ స్పందనకు కారణమవుతుంది. వాస్తవాలను గమనించకుండా కేవలం ప్రచారాన్ని నమ్మితే అది మరోసారి ప్రభుత్వానికి గుణపాఠము కావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.